హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ మధ్యకాలంలో కళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నా అండి. అందుకే నేను వీడియోలు తీయట్లేదండి. కానీ మాకు 420 సబ్స్క్రైబ్లు వచ్చినా సరే మాకు మనీ అనేది చేతికి రాలేదు. ప్రాబ్లం ఏంటండి? యూట్యూబర్స్కి మేము చేసేది నచ్చుతలేదా, లేకపోతే ఏంటో ప్రాబ్లం అర్థం కావట్లేదు. మా అకౌంట్కి డబ్బులు రావట్లేదు, లేకపోతే 500 సబ్స్క్రైబ్లు అయినాక వస్తాయా? వేరే వాళ్ళకి 45 సబ్స్క్రైబ్లు అయితే మనీ చేతికి వచ్చేదంట. యూట్యూబ్ సార్ వాళ్ళు ఈ వీడియో వింటారని నాకు అర్థమవుతుంది. మీరు ఏదైంది నాకు రిప్లై చెప్పగలరా? నాకు అర్థం అవుతలేదు. 420 సబ్స్క్రైబ్లు వచ్చినాయి కదా. మేము కొంచెం పూర్ ఫ్యామిలీయే. ఆ డబ్బులు మా పాప కన్నా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. పాప చదువుకుంటుంది ఇప్పుడు. మొన్నే 6th క్లాస్ నుండి 7th క్లాస్కి వెళ్ళింది. అనుకోకుండా సమ్మర్లో నేను కన్నుకు ఆపరేషన్ చేయించుకున్నాను. నేను కన్నుకు ఆపరేషన్ చేయించుకోవటం వల్ల వీడియో చేయడానికి వీలు కుదరలేదండి. మా పాప అయితే చాలా బాధపడుతుంది. ఎందుకని 420 సబ్స్క్రైబ్లు అయినాయి కదా, మనకెందుకు డబ్బులు రావట్లేదు, మన బ్యాడ్ లక్ ఏంటని బాధపడుతుంది. యూట్యూబర్స్ నాకు సమాధానం ఇవ్వగలరా? ఏంటి మేము తీసే వీడియోలో ఏమన్నా మిస్టేక్ ఉందా? ఏమో ప్రాబ్లం అర్థం అవుతలేదండి. మాకు చెప్పగలరా? మేము వీడియోలు చేస్తామండి, మధ్యలో ఏమి ఆపేయము. కానీ ఏంటంటే నా ఆరోగ్యం పట్ల కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది. చెప్పండి, మీరు కామెంట్లో చెప్పండి. ఈ యూట్యూబ్ ఆఫీస్ వాళ్ళకి నా వీడియో వెళ్ళాలని అనుకుంటున్నాను. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో ఇందాంలే అని మా పాప బాధపడొద్దని చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకని మనీ ఎప్పుడే రావా, లేకపోతే మా అమ్మాయి ఎక్కువ ఆశపడుతుందనే ఆలోచిస్తుందా? నాకు అర్థం కాలేదు. ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో చెప్పరా? వేరే వాళ్ళకంట 45 సబ్స్క్రైబర్లు అవడమే చేతికి మనీ వచ్చిందంట. అది యూట్యూబర్ అందరికీ హాయ్. ఈ నా చిన్న డౌట్ క్లారిటీ చేయలేరా? అందుకే పాప స్కూల్కి వెళ్తుంది. ఇప్పుడు 6th నుండి 7th వెళ్ళింది కదా, కుదరలేదు. చేస్తాము, మీరు సమాధానం ఇస్తారా కామెంట్లో?